Watch full episodes on Jio Hotstar. మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది. అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు బాగా ఫైట్ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ఒకరు కింద పడ్డారు. ఇద్దరు ప్లేయర్స్ చాలా కోపంగా ఉన్నారు. ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు. వాళ్ళ సత్తా చాటుకుంటున్నారు. దాడి జరుగుతూనే ఉంది. ఎస్ దొరికారు. నా నెక్స్ట్ ఫైట్ కి ఫైటర్స్ దొరికారు. నాగేష్, అక్కడ ఫైట్ జరుగుతుంటే నువ్వు ఇక్కడ ల్యాప్టాప్ చూస్తున్నావేంటి? ఏ ఫైటర్స్ చూస్తున్నావు? నువ్వెందుకంత సంతోషంగా ఉన్నావు? ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ షో మ్యాన్. ఈ మధ్యన నా షోకి ప్రజలు రావడం కొద్దిగా తగ్గిపోయింది. అటు చూసావా, కొంతమంది మాత్రమే వచ్చారు. ఇలాగైతే మనం బిజినెస్ ని మూసేయాల్సిందే. అందువల్లే నేను ఇంటర్నెట్ లో కొద్దిగా విచిత్రమైన ఫైటర్స్ ని వెతుకుతున్నాను. వాళ్ళ ఫైట్ లో కొత్త విషయం ఉండాలి. ప్రజలు వాళ్ళని చూసి సంతోషించాలి. అటువంటి ఫైటర్స్ నాకు దొరికేశారు. ఇంతకీ ఎవరా ఫైటర్స్? మన ప్రపంచంలో 2 మ్యాజిక్ సిటీస్ ఉన్నాయి. ఒకటి సన్ సిటీ, ఇంకొకటి కాల్ సిటీ. అక్కడ ఉన్న ప్రజలకి మ్యాజిక్ తెలుసు. 2 సిటీ కింగ్స్ కి మ్యాజిక్ బాగా తెలుసు. వాళ్ళు మన కోసం ఫైట్ చేస్తారు. వాళ్ళు మెజిషియన్స్ అయితే నీ మాట విని వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారు? వాళ్ళ ముందు నువ్వు సామాన్యుడివి కదా. నాగుపాము దగ్గర నుంచి కూడా ఎవరైనా తప్పించుకోవచ్చు, కానీ ఈ నాగేష్ దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. కానీ నేనేం చేస్తానో చూడు. నాగేష్ గారు, సమీర గారు, నా ఇంటర్వ్యూ కోసం మీరెంతో దూరం నుంచి వచ్చారు. అందుకు మీకు నా కృతజ్ఞతలు. కానీ నాకు ఇలా ఇంటర్వ్యూ ఇవ్వటం ఇష్టం ఉండదు. మా గురించి బయట ప్రపంచానికి తెలియదు, కానీ మీకెలా తెలిసిందో అర్థం కావట్లేదు. నేను మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా సిటీలో ఉండే ప్రజలకి ఎటువంటి ప్రమాదం రాకూడదు. బయట ప్రపంచానికి మా గురించి తెలిస్తే అందరూ ఇక్కడికి రావాలి అనుకుంటారు. అది ఇక్కడున్న ప్రజలకి ఇబ్బందిగా ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుంది. సార్, జ్యూస్ తాగండి. కానీ సార్, మీరు మెజిషియన్ కదా, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ సమస్య భయం కాదు. మాకు మ్యాజిక్ తెలుసు, కానీ మేము మీలాంటి వాళ్ళమే, అతి సామాన్యులం. మేము మీలాగే భోంచేస్తున్నాం, మేల్కుంటున్నాం, నిద్రపోతున్నాం. మాకు సంతోషం, బాధ అన్నీ ఉన్నాయి. సార్, మీరు నిజంగా మాలాగానే ఉన్నారంటారా? నేను అసలు నమ్మలేకపోతున్నానండి. మీరు మాలాగానే నిద్రపోతారా? నేను ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. అందువల్ల నేను దీన్ని మీ కంట్లో స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. ఏమిటిది? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పకపోతే నా చేతిలో చస్తావు. చెప్పు. వద్దు, దయచేసి ఆపండి. నేనెప్పుడు ఆడవాళ్ళని దండించను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. లేదంటే నాగుపాము కాటు నుంచి ఎవరైనా తప్పించుకోగలరు, కానీ ఈ నాగేష్ దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. థ్యాంక్ యూ సమీరా. ఇక 24 గంటల తర్వాతే వీడు లెగుస్తాడు. త్వరగా వీడిని తీసుకుని మనం పారిపోదాం. ఇప్పుడు నేను షాకాల్ని వెళ్ళి కలవాలి. నాకే తెలియని ఒక ప్రదేశానికి తీసుకెళ్లి వీడిని దాచుంచండి. ఎందుకంటే మ్యాజిక్ చేసి నా దగ్గర నుంచి వీడి విషయాన్ని లాక్కోకూడదు. నేను ఇప్పుడు షాకాల్ని కలిసి వస్తాను. ఆ తర్వాత జై సింగ్ మనవడు రుద్రాని కూడా వెళ్ళి కలవాలి కదా.
జయసింగ్ చౌహాన్ ఇప్పుడు నీ కంట్రోల్లో ఉన్నాడన్న విషయం వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా తాతయ్య ఎక్కడా? మా తాతయ్య ఎక్కడున్నారని మర్యాదగా చెప్పు. ఓ రుద్ర, నువ్వు కూడా వచ్చేసావా? నయం. నేను షాకాల్ని చూసి తర్వాత వచ్చి నిన్ను కలుద్దాం అనుకున్నాను. నేను ఒక షో మ్యాన్. పెద్ద పెద్ద ఫైటింగ్స్ ని ఆర్గనైజ్ చేస్తాను. మీరిద్దరూ నా షోలో ఫైట్ చేయాలని ఆశపడుతున్నాను. ఎవరు గెలుస్తారో వాళ్ళకి జయసింగ్ చౌహాన్ ని అప్పగిస్తాను. అలా జరగదు. మా తాతయ్య ఎక్కడున్నారు? చెప్పు చెప్పు. నిన్ను వదిలిపెట్టను. రుద్ర, మీ తాతయ్య ఎక్కడున్నాడో నాకు తెలీదు. తెలీదని చెప్పినా నన్ను ఎందుకు శిక్షిస్తావు? మా తాతయ్య ఎక్కడున్నారో చెప్పు చెప్పు, లేదంటే నిన్ను వదిలిపెట్టను. ఆయన ఎక్కడున్నారో నాకు తెలీదు. ఏంటి? ఎవరు మ్యాజిక్ తో అతని దగ్గరికి వెళ్ళనివ్వకుండా నేను అతన్ని ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళమని చెప్పాను. నిజంగా ఆ ప్రదేశం ఎక్కడుందో నాకు తెలీదు. మీ మ్యాజిక్ తో ఆ నిజాన్ని మీరు తెలుసుకోకూడదని అలా చేశాను. చెప్పు, మా తాతయ్యని ఎక్కడ దాచిపెట్టావు? నాకు తెలియదు. వీడికి నిజంగానే అసలు ఏం తెలీదు. ఒకవేళ జయసింగ్ చౌహాన్ లేకపోతే ఆ సన్ సిటీ నా సొంతమైపోతుంది. నీకోసం నేను ఏ షోలను ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఏమంటారో తెలుసా? నాగుపాము దగ్గర నుంచి కూడా ఎవరైనా తప్పించుకుంటారు, కానీ ఈ నాగేష్ దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే జయసింగ్ ని నేను వదిలేస్తాను. ఆ తర్వాత సన్ సిటీ మీ కంట్రోల్ కి రావాలన్న కల ఎప్పటికీ ఫలించదు. లేదు, నేను రుద్రాతో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను. రుద్రాతో నేను చెడుగుడు ఎలా ఆడతానో చూడు. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఆ తర్వాత నువ్వు ఆ జయసింగ్ చౌహాన్ ని బయటకు విడిచిపెట్టకూడదు. ఓ ఎస్, ప్రామిస్ చేస్తున్నాను షాకాల్, ప్రామిస్ చేస్తున్నాను. ఎవరు గెలుస్తారో వాళ్ళ దగ్గరే నేను జయసింగ్ ని అప్పగిస్తాను. చెప్పు రుద్ర, ఓకేనా నీకు? ఒకసారి ఆలోచించుకొని సమాధానం చెప్పు. నాగుపాము దగ్గర నుంచి కూడా ఎవరైనా తప్పించుకుంటారు, కానీ ఈ నాగేష్ దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇంట్రెస్టింగ్ అయిన షో ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ నాగేష్ రుద్రాన్ని బాగా ఇరికించాడు. మనం అనుకున్న రుద్రకి సాయం చేయలేం. తాతయ్య గారిని కాపాడటానికి రుద్ర ఫైట్ చేసే తీరాలి. హలో ఫ్రెండ్స్, నేనే నాగేష్, ద గ్రేటెస్ట్ షోమ్యాన్ ఆఫ్ ది ఇయర్. మిమ్మల్ని అందరినీ ఈ షోకి స్వాగతిస్తున్నాను. ఫస్ట్ ఈ షోకి ఎవరు వస్తున్నారో చూడండి. వాడు మాయలు తెలిసిన వాడు, పెద్ద మాయల మరాఠీ. శత్రువులకి వాడు వినాశనం. వాడి కోపం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. వాడే షాకాల్. ఇదిగో వస్తున్నాడు. ఇలా చూడండి, ఇతనే షాకాల్. ఇప్పుడు తర్వాత వచ్చే వాళ్ళ మ్యాజిక్ ని, వాళ్ళ వయసుని ఎప్పుడు ఎన్నడూ కూడా సందేహించకూడదు. ఇదిగో సన్ సిటీకి చెందిన రుద్ర వస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఇంతసేపు వెయిట్ చేసిన షో ప్రారంభం కాబోతుంది. లెట్స్ స్టార్ట్ ద ఫైట్. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్ని. రుద్ర, నీ జీవితంలో ఈ రోజే ఆఖరి రోజు కాబోతోంది.
షకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహపడకు. అకీరా జకీరా ఫైర్ బాల్ త్రో. ఇబాయిస్కా వాటర్ బాల్ మ్యాజికో. జంతర్ మంతర్ కాళీ కలంతర్ వాటర్ బాల్ త్రో. అరే ఎక్కడికి వెళ్ళింది? వాటర్ బాల్ ఎక్కడుంది? మంచి విషయం ఏంటంటే నేను తప్పించుకున్నాను. నేను తప్పించుకోలేదు. అకీరా జకీరా మ్యాజికల్ స్వార్డ్ క్రియేటో. రుద్ర 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 ఇంతకు ముందు పబ్లిక్ లో నా ఫైట్ కి ఇంత పెద్ద రెస్పాన్స్ నేను చూసిందే లేదు. వావ్, నేను నమ్మలేకపోతున్నాను. బాస్, ఇక ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఫైట్ పూర్తయిన వెంటనే జయసింగ్ ని వాళ్ళకు అప్పగించేస్తారు. ఖచ్చితంగా అప్పగించను. నేను వీళ్ళని అంత త్వరగా వదిలేయను. వీళ్లతో నేను బోల్డంత సంపాదించాలి. వీళ్ళనంత సులువుగా వదలను. షకాల్, ఇబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, నన్ను కాపాడు. సో ఫ్రెండ్స్, ఇవాళ టైం ముగిసిపోయింది. ఈ రోజు ఇద్దరు సరి సమానంగా ఫైట్ చేశారు. రేపు మళ్ళీ కలుద్దాం ఇదే సమయానికి ఇదే ప్రదేశంలో. బిగినింగ్ ఇలాగుంటే ఫైనల్ ఎలా ఉంటుందో కాస్త ఆలోచించండి. రుద్ర షాకాల్ ఫైట్ రేపు కంటిన్యూ అవబోతోంది. ఏంటి ఇదంతా చీటింగ్? దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇదేంటి? ఇది నీ ఫైట్ కదా? ఫైట్ జరిగేటప్పుడు అక్కడ అందరి ముఖాలని నా మైండ్ లో రికార్డ్ చేసేసాను. వీళ్ళలో ఎవరికైనా తాతయ్య గురించి తెలిసుండొచ్చు కదా. ఫ్రీజ్, జూమ్. ఇవి నాకు తెలుసు. ఇవన్నీ నేను ఎక్కడో చూశాను. ఈవిడ్ని ఎక్కడ చూసారో గుర్తు తెచ్చుకోండి. బాగా ఆలోచించండి.
కూరగాయలు అమ్ముకునే ఆవిడ కాదు 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 మరి బట్టలు ఉతికే ఆవిడ కాదు 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 అరే నేను ఇవి ఎక్కడో చూసానే. ఆలోచించండి రంగీలా, బాగా ఆలోచించండి. ఆలోచించండి రంగీలా, బాగా ఆలోచించండి. చెప్పేది మనసుంటే మార్గం ఉంటుంది. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. గుర్తొచ్చింది. ఈవిని చూశానని గుర్తొచ్చింది, కానీ ఎక్కడన్నది గుర్తు రావడం లేదు. మరేం పర్వాలేదు రంగీలా, ఈవిడికి ఖచ్చితంగా తాతయ్య గురించి తెలుసుంటుంది అనుకుంటున్నాను. ఈవిడ ముఖాన్ని చూడండి, ఎక్సైట్మెంట్ లేదు, ఎక్స్ప్రెషన్ లేదు. ఈవిడేదో ఆలోచిస్తుంది. నార్మల్ ఆడియన్స్ లా బిహేవ్ చేయడం లేదు. ఫేస్ లో మాస్క్ కూడా లేదు. గుర్తొచ్చింది, నాకు గుర్తొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? నేను ఇంతకు ముందు ఈవిని చూసినప్పుడు కూడా ఈవిడ మాస్క్ ముఖానికి వేసుకోలేదు. నేను ఎక్కడ చూసానబ్బా? నాగేష్, ఈవిడ నాగేష్ తో పాటు వచ్చారు. ఈవిడకి నేను జ్యూస్ కూడా ఇచ్చాను. నిజం చెప్తున్నాను. అయితే ఇది కన్ఫర్మే. ఈవిడికి తాతయ్య ఎక్కడున్నాడో తెలిసే ఉంటుంది, కానీ ఈవిడని ఎలా వెతికి పట్టుకోవటం? నాగేష్ ఏ ఇంట్లో ఉన్నాడో ఆవిడ కూడా అదే ఇంట్లో ఉంటుంది. రేపు ఆవిడ్ని వాచ్ చేస్తూ ఉండండి, మనకి ఏదో ఒక విషయం తెలుస్తుంది. ఆయన్ని త్వరగా ఎక్కించండి, త్వరగా. తాతయ్యని విడిచిపెట్టండి, లేదంటే మీ అంత చూస్తాం. అలాగా? మీరు మమ్మల్ని ఏం చేయగలరు? మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మైరా వయసును చూసి మైరా మ్యాజిక్ ని సందేహించొద్దు. నేను రుద్రా కంటే తక్కువేం కాదు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. అంతర్ మంతర్ జాదూ కలాంతర్ స్లీపో. ఓప్స్, సారీ. నువ్వు లే వరుణ్, త్వరగా నిద్ర నుంచి లే. ఇంకా మ్యాజిక్ చేస్తావా? ఇప్పుడు నా టర్న్. హలో హలో, ఎందుకని తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్ని. ఇక నువ్వు ఏమీ చేయలేవు. ఇక నీ ఆట ముగిసింది. జై సింగ్ చౌహాన్ ఆట కూడా ముగిసిపోయినట్టే. నాగేష్, జై సింగ్ చౌహాన్ నాకు అప్పగించడానికి వెంటనే ఏర్పాటు చేయి. షకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడకు. తాతయ్య, తాతయ్య, లేవండి తాతయ్య, లేవండి. సమీరా, ఎక్కడున్నావు? ఎంతసేపటి నుంచి ఫోన్ చేయాలి? ఏంటి? షాకాల్, మన మధ్య గొడవలు ఎప్పుడూ ఉండేవే, కానీ ఈరోజు మనం ఇద్దరం ఒకటవ్వాలి. అప్పుడే ఈ సామాన్య మనుషులకు దూరంగా మనం ప్రశాంతంగా ఉండగలం. మొట్టమొదటిసారిగా
నువ్వన్న దానికి నేను ఒప్పుకుంటున్నా. వీడిని నాకొదిలే, నేను చూసుకుంటాను. చాలు ఆపండి. నేనేమన్నా ఫుట్బాల్ అనుకుంటున్నారా? ఇద్దరు బంతిలాగా నన్ను ఆడుకుంటున్నారు. నన్ను ఎందుకు ఇలాగా బాధి పారేస్తున్నారు? నన్ను వదిలేయండి. ఐఎమ్ సారీ, నేను పెద్ద తప్పే చేశాను. ప్లీజ్ ఆపండి. నేను వచ్చేసాను నాగేష్. ఈ గ్యాస్ ఉన్న డ్రోన్స్ వెళ్ళని ఆపుతాయి. నాగేష్ మీరు భయపడకండి. నాగుపాము దగ్గర నుంచి కూడా ఎవరైనా తప్పించుకుంటారు, కానీ ఈ నాగేష్ దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. గ్యాస్ రిలీజ్ చేయి. క్షమించండి, మేము చాలా పెద్ద తప్పు చేశాం. మమ్మల్ని వదిలేయండి. మేము మీతో పోరాడి గెలవలేము. ప్లీజ్ ఇంకెప్పుడు మా జీవితంలో మేము మర్చిపోయి కూడా మ్యాజికల్ సిటీకి రాము. ప్లీజ్. ఏమిటి ఏమన్నారు? బాగా చెప్పారు. మీరు ఇదంతా మర్చిపోవడమే మంచిది. మీ అందరికీ ఇక మీదట మా గురించి ఏమీ జ్ఞాపకం ఉండదు. ఇవాయిస్కా జివాయిస్కా మెమరీ డిలీటో. ఇక్కడ జరిగిందంతా అందరూ మర్చిపోండి. అందరూ మర్చిపోండి. మీరందరూ మీ సిటీకి తిరిగి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. రా సమీరా. జయసింగ్ చౌహాన్, నువ్వు చాలా మంచి పని చేశావు. వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేశావు. కానీ ఒక నిజాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. జయసింగ్ చౌహాన్, మీరిద్దరు నా నుంచి తప్పించుకోలేరు. ఇక నుంచి సన్ సిటీ నా అధీనంలో ఉంటుంది. మీరు అక్కడున్నారంటే మరి ఇక్కడున్నది ఎవరు? షకాల్, నువ్వు క్రౌడ్ ని చూస్తున్నప్పుడు మేము మా ఇమేజ్ ని క్రియేట్ చేశాము. షకాల్, నీ గురించి నాకు బాగా తెలుసు. నేను నిన్ను ఎంతగా నమ్మినా కూడా నువ్వు నన్ను మోసం చేస్తావని తెలుసు. అందుకే మేము మా ఇమేజ్ని క్రియేట్ చేసి పెట్టాం. జయసింగ్ చౌహాన్, అప్పుడే సంబరపడిపోకు. ఇవాళ ఆటలో నువ్వు గెలిచావు, కానీ ఏదో ఒక రోజు నేను నీ మీద పగ తీర్చుకుంటాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.